Our company has a lot of opportunities for the engineering guys like you. Hey, what's happening here? It is engineering college. Don't mock like a hen. Okay? What? Stop this nonsense. సార్ వస్తున్నారు. సెలెక్టర్ లిస్ట్ ఏమైంది సార్? అవన్నీ నన్ను అడగకూడదు. అలా అంటే ఎలా సార్? మేము చెప్పండి సార్ ప్లీజ్. 5గురిలో 4గురే సెలెక్ట్ అయ్యారు. 4గురికేనా? ఎందుకులా బాధపడతారు? సంతోషంగా ఉండండి. 5గురిలో 4గురికి దొరకడమే గొప్ప విషయం కదా. సార్ మిస్ అయిన ఒక్కరు ఎవరు సార్? ఐ కెనాట్ సే. I'm very happy to say that the following students have been selected from your batch. Indra, Priya, Sundar, Priya, Sundar, Prabhu. Where are these 4 people here? మన 5గురికి ఒకే కంపెనీలో జాబ్స్ దొరికితే చేద్దాం, లేదంటే సొంతంగా బిజినెస్ చేద్దాం. టక్కుని చెప్పినా కరెక్ట్ గా చెప్పావు. గ్రేట్ ఐడియా. గుర్తుకేం పెట్టలేదా? ఇక్కడే పెట్టాను రా. అల్లో కొట్టుకుపోయి ఉంటుంది. ఇదిగో ఇక్కడే. ఇదిగోరా. వద్దులేరా, మీ నాన్నకు భయపడి ఏమీ అనుభవించుకోనని చస్తావు. ఉంటారా, వాడే ఐటమ్ కూడా ఉంది. ఇదిగో. యా, ఇట్స్ వెరీ కూల్. యా, ఈ దరిద్రాన్ని ఎలా తాగుతున్నారా? పువ్వులేమంటారా? ఇది పువ్వులు పెట్టుకుని జనరేషన్. ఏంటమ్మా, ఒక అబ్బాయితో వచ్చే అమ్మాయిలే 2 మూరలు 3 మూరలు కొని పెట్టుకుంటారు. మీరు 3 అబ్బాయిలతో వచ్చారాయే. హలో, మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? అదే ఈ మట్టి పొరక అర్థం కావట్లేదు. మీలో 2 జంటలు ఉన్నాయి సరే, ఇంకొక అతను ఎవరు? రాయబారా? పువ్వులు కొంటాం కానీ తప్పుగా అనుకోకు. ఒక అబ్బాయి అమ్మాయి బీచ్కి వస్తే వాళ్ళు లవ్వర్సే అయి ఉంటారని ఊహించుకోవడం చాలా తప్పు. నా లెక్క ఎప్పుడు తప్పదమ్మా. ఆడ మగ కలిసి తిరిగితే వాళ్ళు ప్రేమికులే కానక్కర్లేదు. అదంతా నాకు తెలీదు. 7 ఏళ్లుగా ఇక్కడే పువ్వులు అమ్ముతున్నాను. నేను చూడని జంటలా. అందరం ఒకే కాలేజీలో చదువుకుంటున్న ఫ్రెండ్స్, చచ్చే వరకు ఫ్రెండ్స్ గానే ఉండిపోయే ఫ్రెండ్స్. సార్, మీరు పువ్వులు కొనకపోయినా పర్వాలేదు, కానీ నా లెక్కను మాత్రం తప్పు పెట్టకండి. మీలా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ లవర్స్ గా వచ్చి స్నేహితులుగా విడిపోతుంటారు, లేదా స్నేహితులుగా వచ్చి లవర్స్ అయిపోతుంటారు. ఈ 2 ఇక్కడ జరిగేవి. ఇంకా ఎన్నేళ్ళు ఇలా పువ్వులంతో ఉంటావు? బతుకున్నంత వరకు ఇదే. అయితే ఓ పందెం వేసుకుందాం. 10 సంవత్సరాల తర్వాత ఇదే చోట కలుసుకుందాం. నువ్వు చెప్పినట్టే జరిగితే నువ్వేమడిగినా ఇస్తాం, లేదంటే ఈ వ్యాపారమే వదిలేస్తాను. గుడ్ గుడ్ గుడ్. ఇదిగో నువ్వే తల్లో పెట్టు. పువ్వులు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావు. మొత్తానికి మాటలతో సాధించావు. వెళ్ళు. హలో, 10 ఏళ్ల తర్వాత వేరే పని చేసుకోవడానికి రెడీగా ఉండు. అది చూద్దాంలే. వదలరంటే ఏంటి రాను రాను నన్ను పట్టించుకోవట్లేదు? నేను ఎదుగుతున్నాగా మమ్మీ. మాట్లాడతావరా? ఫస్ట్ ఇయర్ నువ్వు రాసిన లవ్ లెటర్స్ దాచిపెట్టుకున్నాను. నీతో తీయించుకున్న ఫోటోలు నేను కూడా దాచిపెట్టుకున్నా. అయ్యో సరేలే. నీతో మాట్లాడాలని నాకు ఆశే, కానీ ప్రియా ఇంద్ర పక్కనే ఉంటున్నారే. ఎంతైనా వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా. వాళ్ళని హాస్టల్కి పంపించేసి వచ్చి నీతో మాట్లాడతా. ఓకే సరే. ఏమిట్రా, ఆ అమ్మాయితో లవ్వా? లవ్ చేసేది నేను కాదు, ఆ అమ్మాయి. చి, దూరంగా వెళ్ళి కూర్చారా. నీ ఫ్రెండ్ అయితే ఎవరు లవ్ చేయకూడదా? నిన్నెవరు లవ్ చేయట్లేదన్న అసూ ఎంతేనా? అయ్యో, మాట్లాడకుండా తినండి రా. కొంచెం ఆయిల్ వేయమని చెప్పరా ముసడితో. ఉన్న కొవ్వు చాలు. పెప్సీ అంటూ బ్లూ జీన్స్ వేసుకుని తిరుగుతున్నారు. ఓకే, అదేంట్రా 5గురికి ఒకే కంపెనీలో ఉద్యోగం? రేపు ఇంకో ఇంటర్వ్యూ ఉంది, అది ఇలా వదులుకున్నారో చంపేస్తాను. ఏంట్రా
కొట్టండి. ఐదుగురులో ఎవరు దొరికొచ్చినా వాళ్ళకైతే ఇంతేరా. ఫ్రెండ్ కొట్టారు. ఏమిటా ఇది? వదలవండి, వదలండి. మీకు చెప్పేది వదలమంటుంటే. సుకుమార్ వాడిని తీసుకెళ్ళి ప్లేట్తో మో మీద కొట్టారా? ఆ ర్యాంక్ బీట్ ర్యాంక్ ఎవరికి కావాలరా? వచ్చిన ఉద్యోగాలు వదులుకున్నారా? ఒకటి కోసం 4 ఉద్యోగాలు వదులుకోవటం ఏం న్యాయం అని అడుగుతున్నాడు. న్యాయం ఏంటి సార్? అర్హత ఉంది మాకు. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ రిజెక్ట్ చేస్తా? ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఏమి అనరానా? ఈశ్వర్ రెడ్డి. ఈశ్వర్ ఈశ్వర్ రే ఈశ్వర్ 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 ప్లీజ్ రా, వాళ్ళు నా మీద అభిమానంతో నిన్ను కొట్టారు. దీని ఇంతటితో వదిలే. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు కంప్లైంట్ చేసావనుకో ఊరికి లెటర్ వెళ్తుంది. వెంటనే మా నాన్న వస్తాడు. నువ్వు చదివించాలు బయలుదేరు అంటాడు. నిన్నైనా క్షమాపణ అడగచ్చు. ఆయన అస్సలు వినిపించుకోడు. ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటున్నాను. ఈ గొడవను పెద్ద చేయకు. సరే పోరా. థ్యాంక్స్ రా. ఈసారి మన 5గురికి ఒకే చోట తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. నేనే హిట్టర్ని. కంగ్రాట్స్, అనుకుని సాధించారు. మీ 5గురికి ఒకే కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి. గో అండ్ సీ ద నోటీస్ బోర్డ్. ఇది కన్నబిడ్డను పశువుని బాధినట్టు బాగుతున్నా. నువ్వు ఉండత్తా. ఈ ఊరు గాలి తగిలితే వీడు బాగుపడ్డని వేలకు వేలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో చదివిస్తున్నాను. అసలు వీడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 15 రోజులు స్కూల్ లీవ్ ఇచ్చాను నాన్న. హాస్టల్లోనే ఉండొచ్చు కదా. చూడత్తా, ఇక్కడుంటే వేడ బుద్ధి వస్తుంది వీడికి. గోళీలు ఆడతాడు, తూరేగలు పడతాడు, ఏటుకెళ్ళి చేపలు పడతాడు. చదువు అవ్వదు. వీడిని బళ్ళో చేర్పించేటప్పుడు ఏం చెప్పాను అడుగు. మీ అమ్మ చచ్చిపోయిందని కబురందినా కూడా నాతో చెప్పకుండా ఈ ఊరు రావద్దని చెప్పేనా లేదా? మరి ఎందుకు వచ్చావరా? మీ అమ్మ చచ్చిపోయిందా? ఇదిగో, ఈ రోజు వీడిని కొట్టిన దెబ్బలకి మళ్ళీ ఊరు పేరు ఎత్తకూడదు. ఇప్పుడే వెళ్తారా? చెప్పరా చెప్పరా, లేదంటే మీ నాన్న కొట్టి చంపేస్తారు. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను నాన్న. ఇంతకు ముందు ఎప్పుడు డాన్స్ చేయలేదు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. షర్ట్ ఇవ్వరా. అందుకే సంతోషంతో ఇంకెప్పుడు డాన్స్ చేయండి నాన్న. కారెక్కరా. ఇది కూడా షర్ట్ సార్. 5గురికి ఒకే చోట ఉద్యోగం రావడంతో సెలబ్రేట్ చేసుకుంటున్నా సార్. వాడిని
ఎవరది? ఈశ్వరయ్య. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. తాటి చెట్లా ఎదిగిపోయావు. ఈశ్వర్, అక్కడ నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పెళ్లి చేసుకోరా అంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడే. స్వామి, నువ్వే ఎలాగైనా ఈ పెళ్లి. ఏంట్రా నువ్వనేది? అదేనమ్మా, దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఈ విషయంలోనైనా ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోమ్మా. ఈ పెళ్లి జరగకూడదని గట్టిగా అరిచి చెప్పమ్మా ప్లీజ్. మీ నాన్న దగ్గర నేను నోరు ఇప్పిందే లేదు. ఇంకా గట్టిగా ఎలా చెప్పగలనరా? ఇదంతా మీ మేనత్త వల్లే వచ్చింది. చదువు పూర్తయిన తర్వాత నీ మనసు మారుతుందేమోనని తొందరగా ముహూర్తాలు పెట్టించారు. చెల్లెల మీదున్న ప్రేమతో మీ నాన్న కూడా మాటిచ్చేశారు. ఆయన మాటిచ్చారని నేను బలబలా తన చెల్లెల కూతురు కట్టబెట్టాలనుకుంటే పశువులుగానే పంపడదుగా. ఇంజనీరింగ్ ఎందుకు చదివించడం? పల్లెటూరు వైద్యులు కట్టబెట్టారు. గట్టిగా మాట్లాడక రాని వింటే చంపేస్తారు. నీకు భయంగా ఉంటే నేను చెప్తాను. ఇప్పుడు గనుక నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఊళ్ళో వాళ్ళందరూ తప్పుగా మాట్లాడతారా? ఊళ్ళో వాళ్ళు మంచిగా మాట్లాడితే చాలు. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదా? ఇంతవరకు ఆయన ఎదిరించి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడతాను. మొహం మీదే చేసుకోనని చెప్పాను. ఆయన వస్తున్నట్టున్నారు, ఏం మాట్లాడకురా. నువ్వు నేను చెప్తాను. రమ్మంటున్నానా? రెడీ అయినా? రెడీనా? ఎందుకలా ఏడుస్తున్నారు? వాడేమన్నా మిలిటరీలోకి వెళ్తున్నాడా? 2 ఏళ్ళ కదా చదువు. చిటికేసులోగా అయిపోద్ది. తర్వాత ఇక్కడికి వచ్చేస్తాడు కదా. సరే, దాడి కట్టిన వెంటనే వీళ్ళిద్దరిని విడదీయడం పాపం అనుకోండి. కానీ వాడు చదువు కదా ముఖ్యం. నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చదువు పూర్తి చేయి. అప్పుడే నేనంటే ఏమిటో అర్థం అవుతాయి. ఫోటో 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 తీ. ఇదిగో నీ పెళ్ళాం ఫోటో. సిగ్గుపడకుండా చూసుకుంటూ ఉండు. బాగా చదువుకోవాలి. చక్కగా చదువు పూర్తి చేసి రావాలి. అర్థమైందా? హాయ్ గోవింద్. హాయ్ మాలు. ఏంట్రా మీరు ఉద్యోగం దొరికిన తర్వాత కూడా ఉద్యోగాలు దొరికిన డ్రాయింగ్ షీట్ ఇవ్వకపోతే సర్టిఫికెట్ ఇవ్వరు. హాయ్ లవ్ బర్డ్స్. ఏంటిది? శుభలేఖ. ఉదయం ల్యాబ్ లో లవ్ చేయడం మొదలుపెట్టి సాయంత్రం మెస్ లో వదిలేసే అబ్బాయిలు ఉన్న ఈ రోజుల్లో యు ఆర్ గ్రేట్ రా. శివశంకర్. ఇంకో పేరుందా నీకు? రే కింద చూడరా, ఫారెన్ పెళ్లి కొడుకు. మరి వీడు ఓన్లీ లవర్. ఎప్పుడైనా ఇండియా వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మనిషి ఉండదు. అవును, నువ్వు వీడి చుట్టూ తిరగడం నీకు కాబోయే మొగుడు తెలుసా? ఐఎమ్ వెరీ ఓపెన్. ఐ హావ్ అ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాడు. దాట్స్ ఆల్. ప్రేమ వేరు, పెళ్లి వేరు. రెండింటిని మిక్స్ చేస్తే కన్ఫ్యూజనే. నేను చాలా క్లియర్. హాయ్ ఈశ్వర్. ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే, జస్ట్ నౌ. మీ నాన్న ఏమన్నారా? నథింగ్ రా. నా పేరుతో ఏదో కొనాలని సంతకం అడిగారు, పెట్టొచ్చాను అంతే. ఈశ్వర్, మాలు గోవింద్కి చెయ్యి ఇచ్చేసింది. ఫారెన్ అబ్బాయితో పెళ్ళట. నిజంగానా? నాకు అప్పుడే తెలుసు. మాలు, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్స్ రా. మీ 5గురు ఎప్పుడు చేసుకుంటారు? సింపుల్ గా నీలాగా చేసుకోం. 5గురు ఒకేసారి చేసుకుంటాం. తోట తరటి చేత గ్రాండ్ గా సెట్ వేయించి చేసుకుంటాం. కంగ్రాట్స్. ఇంకొంచెం పైకి పైకి. చెక్ చెక్ చెక్. రే చలాకీగా పనిచేస్తూ ఉండరా. అప్పుడే ప్రియని లవ్ చేస్తుంది. నిజంగా లవ్ చేస్తుందా సీనియర్? తప్పకుండా, షూర్. థ్యాంక్ యూ సీనియర్. దూరంగా తీసుకెళ్ళి చెక్ చేయరా. 5 స్టార్ సీనియర్స్ కి ఒకే కంపెనీలో జాబ్ దొరికినందుకు పార్టీ. హలో మైక్ టెస్టింగ్ చెక్ చెక్ 1. బాబు బాబు ఒక్క నిమిషం. ఫైనల్ ఇయర్ ఈశ్వర్ని కలవాలి. మీరు? అతను పెళ్లి చేసుకున్నాడే, ఆ అమ్మాయికి మేం పిన్ని బాబాయ్లో అవుతాం. ఏంటి? ఈశ్వర్ సీనియర్ కి పెళ్ళయిందా? ఏంటి చెవులో పువ్వులు పెడుతున్నారా? కొంచెం ఆగు, నాతో రావయ్యా. రా, డిక్కీ తెరవండి. చూసావా, ఇవి వాళ్ళ ఊరు నుంచి రావాల్సినవి. వాళ్ళు గ్రామంలో ఉండడం వల్ల వాళ్ళ తరఫున మేం తీసుకొచ్చాం. హలో సీనియర్స్ అండ్ జూనియర్స్, ఈశ్వర్ సీనియర్ కి పెళ్ళైపోయిందంట. మన ఫ్రెండ్షిప్ కి అర్థం లేకుండా చేసావరా. మా దగ్గర ఎందుకు దాచిపెట్టావరా? పెళ్లి కాగానే కొందరు ఫ్రెండ్స్ మర్చిపోతారు. నువ్వు వాళ్ళలో ఒకడవయ్యా. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకండి. ఏం జరిగితే ఏంటి? మాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పు. దాన్ని ఇంతకాలం దాచిపెట్టడం అంతకన్నా పెద్ద తప్పు. ఈ పెళ్లికి నువ్వు ఎలా ఒప్పుకున్నావురా? నాకే చెప్పలేదే. నన్ను బలిపశం చేసి నా చేత తాళి కట్టించారు. నేను పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాను. నా ఆస్తులన్నీ పటావంచలు చేశారు తెలుసా మీకు? ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. అర్థం చేసుకోకపోతే మీ ఫ్రెండ్షిప్ వద్దా?